డే 1 నాడు ఉన్న కమిట్మెంటే ఇప్పుడు ఉంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తీరిక లేకుండా పనిచేస్తున్నారు. ఎంతలా అంటే ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసం కుటుంబంతో కూడా సరిగ్గా సమయం గడపడం లేదు. అధికారులను పరుగులు పెట్టిస్తూ సాగిన రేవంత్ రెడ్డి 3 నెలల పాలనపై స్పెషల్ రిపోర్ట్. మూడు నెలల ప్రజా ప్రభుత్వం. పాలనా పరంగా అదే దూకుడు. రాజకీయంగా అదే అగ్రెసివ్నెస్. సింపుల్ గా 3 ముక్కల్లో రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్పాల్సి వస్తే ఈ 3 లైన్లు చాలు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి రేవంత్ రెడ్డి తనదైన మార్కు చూపిస్తున్నారు. పాలనా పరంగా డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటూ పార్టీ పరంగా తన స్ట్రాటజీలు అమలు చేస్తున్నారు. మరో నెల రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ టైంలో ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలు, పార్టీ పరంగా అమలు చేసే కార్యక్రమాలు ఎంతో కీలకం. ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. సీనియర్లను కలుపుకుంటూనే జూనియర్లను ఎంకరేజ్ చేసుకుంటూ ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. ఆ అడుగులన్నీ తెలంగాణ అభివృద్ధికే అని చాటి చెప్పేలా సీఎంగా జర్నీ కంటిన్యూ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సిరులగని సింగరేణి రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు కూడా. ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాలపై హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 441 మంది కార్మికుల వారసులకు కారుణ్య నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఆ టైంలో వారి సంతోషం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ల వినియోగం భారీగా పెరిగింది. వచ్చే రోజుల్లో డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు పైలట్ల కొరత ఏర్పడే అవకాశం లేకపోలేదు. దాన్ని ముందుగానే గమనించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఇస్రో అనుబంధ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాదు ఫార్మాసిటీ ప్రాంతం వైపు డ్రోన్ పోర్టు కోసం 20 ఎకరాల స్థలం కూడా అన్వేషించాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతేకాదు వరంగల్ ఎయిర్పోర్టు పునరుద్ధరణపైన పలు సూచనలు చేశారు. అధికారులు పద్ధతి మార్చుకోవాలి. 48 గంటల డెడ్లైన్. ఇది గనుల శాఖపై రివ్యూ సందర్భంగా చేసిన కామెంట్స్. తెలంగాణలో నిర్మాణ రంగం శరవేగంగా పుంజుకుంటోంది. ఎక్కడ చూసినా భారీ భవంతులు కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 25% ఇసుక అక్రమంగా తరలివెడుతోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే కొత్త ఇసుక పాలసీ తీసుకురావాలని, అది కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలన్నారు. పొరుగు రాష్ట్రాలు అనుసరిస్తోన్న విధానాలు స్టడీ చేయాలని సూచించారు. అక్రమార్కులకు కొమ్ము కాస్తోన్న అధికారులు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. లేదంటే వేటు తప్పదని హింటిచ్చారు. ఫిబ్రవరి 8 నాడు తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రసంగంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 10వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి మల్లు రవి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 17 వరకు జరిగిన సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ ను పాలకపక్షం ఓ ఆటాడుకుందని చెప్పొచ్చు. ప్రాజెక్టుల శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే అంటే ఫిబ్రవరి 13వ తేదీన స్పీకర్ పర్మిషన్తో మేడిగడ్డ పరిశీలనకు వెళ్లారు. కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం సభ్యులంతా ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు వెళ్లి బ్యారేజ్ పగుళ్లను పరిశీలించారు. అనంతరం బ్యారేజ్కి పగుళ్లకు కారణమేంటో, విజిలెన్స్ విచారణలో ఏం తేలిందో శాసనసభ్యులకు అక్కడే అధికారులతో వివరించేలా చేశారు సీఎం రేవంత్. విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ ప్రాజెక్టు కుంగుబాటుకు గల కారణాలను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఫిబ్రవరి 14 ఎల్బీ స్టేడియంలో పెద్ద పండగే జరిగింది. 100 కాదు 1000 కాదు, ఏకంగా 13,445 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఆ సందర్భంగా సీఎం చేసిన ట్వీట్ వైరల్ అయింది. తెలంగాణను తులసివనంగా మార్చే సైన్యం, తెలంగాణను సురక్షిత రాష్ట్రంగా నిలిపే ధైర్యం, దేశానికే రోల్ మోడల్గా నిలిపే రక్షక దళం మీ రేవంత్ అన్న. ఇది కొత్తగా నియామక పత్రాలు అందుకున్న కానిస్టేబుళ్లను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్. అదే సభలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇంతకీ కేసీఆర్ ఏమన్నారు? దానికి రేవంత్ రెడ్డి ఏ రేంజ్లో ఆన్సర్ ఇచ్చారో మీరే చూడండి. మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమల పడ్డారో, పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు. ఇక తర్వాత ఏం నడుతుందో 3వ నెల మీరు కళ్ళారా చూస్తున్నారు. పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుంది తెచ్చుకున్నారని ఇవాళ శాసనసభలో అటెండర్ ఒక ఆయన ఎదురు పడ్డాడు. సార్ ఒక్క మాట అన్నాడు. నేను అందరితో మాట్లాడతా, మీకు తెలుసు కదా, ఎవరైనా వల్కరిస్తే ఆగిన. ఏంది స్వామి చెప్పని. సార్ మీరు ఒక్క మాట చెప్పాలి, ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం పోతురు కదా అని. ఏం సంగతి చెప్పన్నా? ఏం లేదు సార్, మీరు చెప్పాల్సింది ఒకటే మాట, కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఆ గుర్రానిదే గెలుపు. ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్, మీరు చెప్తే నేను వింటా అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది. మహనీయుల విగ్రహాలు చూస్తే వారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్న భావన కలుగుతుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కూడా చేశారు. చీకటి నుంచి వెలుగు వైపు, అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపించే నిత్య సత్యమే గురువు. అలాంటి వారి విలువను గుర్తించారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులకు గురువు అవసరం ఎంతో. కానీ 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో టీచర్ పోస్టులను మాత్రం ఫిల్ చేయటంలో కేసీఆర్ సర్కార్ విఫలమైంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 3 నెలల్లోనే దాదాపుగా 2000 మందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఒక్కో నియోజకవర్గాల్లో 100 కోట్లతో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గిరిజన విద్యార్థులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న కుల గణనకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. బలహీన వర్గాల బలోపేతమే తన లక్ష్యమన్న సీఎం రేవంత్ వారికి ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. కుల గణనకు సభ ఓకే చెప్పటంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. బీసీల పక్షపాతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం. నానక్రామ్గూడలో అగ్నిమాపక శాఖ హెడ్ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరినీ హత్తుకున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఆయన మాట్లాడిన మాటలు విని అందరూ ఏ ట్రూ లీడర్ అని కితాబిచ్చారు. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి ఆనాడు ఏమన్నారో ఇప్పుడు విందాం. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రశేఖరరావు గారు కావచ్చు, గత 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు. రాజకీయాలు ఎలా ఉన్నా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా, హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా
మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు. ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. గత 30 సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో, ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసిండ్రో వాళ్ళ ముగ్గురి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. విన్నారుగా, ముగ్గురు సీఎంల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని హైదరాబాదును మరింత డెవలప్ చేస్తామని చెప్పటం నిజంగా ఓ గొప్ప విషయం. గత ప్రభుత్వాల మార్క్ కనిపించకుండా పాలనలో కూడా రాజకీయం చేసే ఈ రోజుల్లో రేవంత్ రెడ్డి అలా మాట్లాడటం అందరినీ ఆలోచింపచేసింది. అంతేకాదు, హైదరాబాద్ అభివృద్ధికి తన వద్దున్న మెగా ప్లాన్ను వివరించారు. చైనా తరహాలో 10 నుంచి 15 శాటిలైట్ టౌన్షిప్ల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. ఫార్మా సిటీని ఒకే చోట కాకుండా ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామన్నారు. విజన్ 2050 దిశగా ముందుకు సాగుతామని సీఎం ప్రకటించారు. ఇప్పుడు మేము ఆలోచన చేస్తున్నాం, హైదరాబాద్ నగరానికే పరిమితం చేయదలుచుకోలేదు. తెలంగాణ మొత్తం ఒక నగరం లాంటిది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 40% ఇస్ అర్బన్ ఏరియా. సో మన తెలంగాణ హైదరాబాద్కి ఎక్కడి నుంచి అయినా 2 గంటలలో 90% ఆఫ్ ద ఏరియాస్ మనం 2 గంటలలో రీచ్ అయిపోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి అయితే హార్డ్లీ 1.5 అవర్లో మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రీచ్ అవ్వచ్చు, అదర్ దాన్ ఖమ్మం అండ్ ఆదిలాబాద్. సో అందుకోసమనే వేగంగా అభివృద్ధి చెందాలి అని అంటే మొత్తం తెలంగాణకి మెగా మాస్టర్ ప్లాన్ ఉండాలనేది మా ప్రభుత్వ విధానము. 2050 మెగా మాస్టర్ ప్లాన్ తెలంగాణకు ఆలోచన చేస్తున్నాము. అప్ టు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఇన్సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ అర్బన్ తెలంగాణ. ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉండే ఆ మధ్యలో ఉండే ప్రాంతం పెరి అర్బన్ తెలంగాణ. రీజనల్ రింగ్ రోడ్ టు తెలంగాణ బార్డర్స్ వరకు రూరల్ తెలంగాణ. ఈ సెక్టర్స్ని విడగొట్టి అర్బన్ తెలంగాణకి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, గవర్నమెంట్ ఏం చేయాలా, మీలాంటి వ్యాపారస్తులు ఏం చేయాలా అనేది ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ చేస్తున్నాం. హైదరాబాద్ అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు. 55 కిలోమీటర్ల మేర మూసీ పరివాహక ప్రాంతాన్ని రాబోయే 3 ఏళ్లలో సమగ్రంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. మొదట మూసీ నది శుద్ధి చేపట్టాలని సూచించారు. చారిత్రక కట్టడాలను కలుపుతూ మూసీ అభివృద్ధి ఉండేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అధికారులకు పని విభజన చేసి అభివృద్ధిపై కసరత్తు వేగవంతం చేయాలని చెప్పారు.